ఈ ప్రపంచంలో కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్ యూజ్ చేస్తున్న చాలా మందికి CPU అనగానే గుర్తొచ్చే కంపెనీ ఇంటెల్. ఎందుకంటే మన చిన్నప్పటి నుండి మనం ఇంటెల్ కంపెనీ తయారు చేసే CPU చిప్స్ ని చాలా ఎక్కువగా వాడుతున్నాం. అయితే ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద కంప్యూటర్ చిప్ మేకింగ్ కంపెనీగా ఉన్న ఇంటెల్ ప్రెజెంట్ కొన్ని బిలియన్ డాలర్స్ నష్టాల్లో మునిగిపోయి ఎన్విడియా అండ్ AMD లాంటి కంపెనీలతో పోటీ పడలేక ప్రెజెంట్ చాలా దారుణమైన సిచ్యువేషన్కి వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు చూస్తున్నది అమెరికన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ఇంటెల్ కంపెనీ యొక్క షేర్ ప్రైస్. ఇక్కడ మీరు గమనిస్తే 1997లో ఇంటెల్ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఎక్కడుందో 2024లో కూడా మళ్ళీ అక్కడికే వచ్చేసింది. అంటే ఇంటెల్ కంపెనీ ఏ రేంజ్లో పతనమవుతుందో మీరే ఆలోచించండి. అంతేకాదు 2024 ఆగస్టులో ఇంటెల్ కంపెనీ వాళ్ళ టోటల్ వర్క్ ఫోర్స్ నుండి 15% ఎంప్లాయీస్ని, అంటే దాదాపు 15,000 మంది ఎంప్లాయీస్ని ఉద్యోగాల నుండి తీసేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇంటెల్ కంపెనీకి ఏమైంది? ఒకప్పుడు CPU బిజినెస్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ఇంటెల్ ఈ రోజు ఎందుకని ఎంత దారుణమైన సిచ్యువేషన్కి వచ్చేసింది? ఎన్విడియా అండ్ AMD కంపెనీలే ఇంటెల్ని దెబ్బతీసాయా? అసలు ఇంటెల్ కంపెనీ యొక్క రైజ్ అండ్ ఫాల్ స్టోరీ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 2024లో ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్స్ అండ్ చిప్ బిజినెస్ యొక్క వాల్యూ సుమారు $600 బిలియన్. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 50 లక్షల కోట్ల రూపాయలు. ఈ సెమీకండక్టర్ బిజినెస్లో 2010 టైంకి ఇంటెల్ కంపెనీ టాప్ 2 పొజిషన్లో ఉండేది. కానీ 2024లో ఇప్పుడు ఇంటెల్ ఈ బిజినెస్లో 16th పొజిషన్కి పడిపోయింది. ఇంటెల్ బిజినెస్ని ఇప్పుడు ఎన్విడియా, TSMC అండ్ AMD లాంటి కంపెనీలు ఆక్యుపై చేశాయి. ఇంటెల్ కంపెనీ వెనకపడటానికి ఏదో ఒక్క రీజన్ చెప్పాలంటే అది చాలా కష్టం. బికాస్ ఇంటెల్ కంపెనీ డౌన్ఫాల్ వెనక ఆ కంపెనీ తీసుకున్న చాలా రాంగ్ డెసిషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కాంపిటీటర్ కంపెనీస్ని అండర్ ఎస్టిమేట్ చేసి ఓవర్ కాన్ఫిడెన్స్తో బిజినెస్ చేయడం వల్లే ఇంటెల్ కంపెనీ చాలా నష్టపోయింది. ఎలాగో క్లియర్గా చెప్తా చూడండి. 1968లో అమెరికాలో ఉన్న రాబర్ట్ నైస్ అండ్ జార్డన్ మోరీ అనే 2 వ్యక్తులు కలిసి సెమీకండక్టర్ బిజినెస్లో వాళ్ళకి ఉన్న నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి సొంతంగా వాళ్ళే ఒక కొత్త కంపెనీని స్థాపించారు. అదే ఇంటెల్ కార్పొరేషన్. మొదట్లో ఈ కంపెనీ DRAMస్ని తయారు చేయాలి అనే లక్ష్యంతో స్థాపించబడింది. DRAM అంటే డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. తర్వాత కాలంలో ఇంటెల్ కంపెనీ పర్సనల్ కంప్యూటర్స్కి అవసరమైన మైక్రో ప్రాసెసర్స్ని తయారు చేయడం స్టార్ట్ చేసింది. అయితే ప్రతి కంపెనీ హిస్టరీలో ఒక టర్నింగ్ పాయింట్ ఉన్నట్టే ఇంటెల్ కంపెనీకి కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఉంది. 1980sలో IBM కంపెనీ వాళ్ళ పర్సనల్ కంప్యూటర్స్లో ఇంటెల్ కంపెనీ యొక్క ప్రాసెసర్ చిప్స్ని యూజ్ చేయడానికి ఇంటెల్తో ఒక డీల్ చేసుకుంది. అంతే, అక్కడి నుండి ఇంటెల్ కంపెనీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రపంచవ్యాప్తంగా IBM కంప్యూటర్లు ఎంత ఫేమస్ అయ్యాయో అందులో యూజ్ చేసిన ఇంటెల్ ప్రాసెసర్లు కూడా అంతే ఫేమస్ అయ్యాయి. ఈ సక్సెస్తో ఇంటెల్ కంపెనీ వాళ్ళ బిజినెస్ని CPU చిప్స్ నుండి సర్వర్స్ అండ్ నెట్వర్కింగ్ టెక్నాలజీలో యూజ్ చేసే చిప్స్ని కూడా తయారు చేస్తూ 2010 వచ్చేటప్పటికి ఇంటెల్ కంపెనీ సెమీకండక్టర్ బిజినెస్లో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీగా ఎదిగిపోయింది. అండ్ ఎగ్జాక్ట్గా ఇదే టైంలో సెమీకండక్టర్ బిజినెస్లోకి ARM అండ్ ఎన్విడియా అనే 2 కంపెనీలు అడుగుపెట్టాయి. ఈ 2 కంపెనీలు కూడా ఇంటెల్తో పోలిస్తే చాలా డిఫరెంట్ కంపెనీలు. ఒకటి గ్రాఫిక్ ప్రాసెసర్ యూనిట్స్ అయిన GPUలు తయారు చేస్తే మరొకటి మొబైల్ ప్రాసెసర్స్ని తయారు చేస్తుంది. ఈ 2 కంపెనీలు డైరెక్ట్గా ఇంటెల్తో పోటీ పడకపోయినా ఇండైరెక్ట్గా ఇంటెల్ కంపెనీ ఫెయిల్ అవ్వడానికి వీళ్ళు చాలా కీ రోల్ ప్లే చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కంపెనీ అయినా ఒక సెక్టార్లో టాప్ పొజిషన్కి వెళ్ళాక అదే పొజిషన్లో కంటిన్యూ అవ్వాలంటే ఎప్పటికప్పుడు ఆ సెక్టార్లో వచ్చే కొత్త కొత్త టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ అలా చేయలేకపోతే అప్పుడు ఆ కంపెనీ ఫ్యూచర్లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఇంటెల్ కంపెనీ విషయంలో కూడా అదే జరిగింది. ఇంటెల్ కంపెనీ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కంటే కూడా బ్రాండ్ వాల్యూకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి యాపిల్ కంపెనీతో కలిసి పనిచేయడానికి వచ్చిన ఒక మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంది. 2007లో యాపిల్ కంపెనీ వాళ్ళ ఫస్ట్ ఐఫోన్ని డెవలప్ చేస్తున్నప్పుడు ఐఫోన్లో యూజ్ చేసే ప్రాసెసర్ని తయారు చేయమని స్టీవ్ జాబ్స్ ఇంటెల్ కంపెనీని అప్రోచ్ అయ్యారు. కానీ ఇంటెల్ కంపెనీ వాళ్ళ బ్రాండ్ వాల్యూ ఎక్కువ అని చెప్పి యాపిల్ నుండి ఎక్కువ డబ్బు డిమాండ్ చేసి ఫైనల్గా ఆ డీల్ని క్యాన్సిల్ చేసుకుంది. అయితే యాపిల్ కంపెనీ ఫౌండర్ అయిన స్టీవ్ జాబ్స్ ఐఫోన్ ప్రాసెసర్ కోసం ఇంటెల్ నుండి ఆయన సామ్సంగ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో డీల్ చేసుకుని యాపిల్ కంపెనీ యొక్క ఫస్ట్ ఐఫోన్లో సామ్సంగ్ కంపెనీ తయారు చేసిన ప్రాసెసర్ చిప్ని యూజ్ చేశారు. తర్వాత కొంతకాలానికి యాపిల్ కంపెనీయే
సొంతంగా వాళ్ళ ఐఫోన్ ప్రాసెసర్ చిప్స్ ని తయారు చేయడం స్టార్ట్ చేసింది. అయితే ఇంటెల్ కంపెనీ కోల్పోయింది కేవలం యాపిల్ డీల్ మాత్రమే కాదు, స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్ బిజినెస్ మొత్తంలో ఇంటెల్ కంపెనీ వెనకపడింది. ఎలా అంటే 2010 టైంకి ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ప్రజలంతా స్మార్ట్ ఫోన్స్ ని కంప్యూటర్స్ కి సమానంగా వాడుతున్నారు. కంప్యూటర్స్ చేయలేని కొన్ని పనులు కూడా స్మార్ట్ ఫోన్స్ ఈజీగా చేస్తున్నాయి. ఇది గమనించిన ఇంటెల్ కంపెనీ ఆటమ్ అనే పేరుతో ఒక మొబైల్ ప్రాసెసర్ ని డిజైన్ చేసింది. కానీ ఆ ప్రాసెసర్ ని యూజ్ చేసి తయారు చేసిన స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే ఇంటెల్ తయారు చేసిన ఆటమ్ ప్రాసెసర్ మొబైల్ ఫోన్లో ఎక్కువ పవర్ ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. అంటే తొందరగా స్మార్ట్ ఫోన్ యొక్క బ్యాటరీ అయిపోతుందన్నమాట. నిజానికి కంప్యూటర్ చేసే అన్ని పనులు స్మార్ట్ ఫోన్ చేసినా ఈ రెండిటికి ఉన్న ఒక బేసిక్ డిఫరెన్స్, కంప్యూటర్ని మనం పవర్ కనెక్ట్ చేసి యూజ్ చేస్తాం, కానీ స్మార్ట్ ఫోన్కి అలా కాదు. ఇది ఎక్కువగా బ్యాటరీ లైఫ్ మీదే ఆధారపడి ఉంటుంది. అలాంటి బ్యాటరీని ఇంటెల్ ప్రాసెసరే ఎక్కువగా వాడేస్తే ఇంకా మొబైల్ ఫోన్ని ఎవరు కొంటారు? మీకు లాజిక్ అర్థమైందా? సో ఈ ప్రాబ్లమ్ని గమనించిన ARM అనే ఒక చిన్న చిప్ మేకింగ్ కంపెనీ ఇంటెల్ ప్రాసెసర్స్లో ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ తక్కువ పవర్ని కన్జ్యూమ్ చేసి మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగల మొబైల్ ప్రాసెసర్ని తయారు చేసి ఈ మొబైల్ ప్రాసెసర్ బిజినెస్ని ARM కంపెనీ క్యాప్చర్ చేసింది. తర్వాత కొంతకాలానికి క్వాల్కామ్ అండ్ సామ్సంగ్ లాంటి చాలా కంపెనీలు స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేసి మంచి మంచి ప్రాసెసర్స్ని తయారు చేస్తూ మొబైల్ ప్రాసెసర్ బిజినెస్లో వాళ్ళ మార్కెట్ షేర్ని కన్సిస్టెంట్గా పెంచుకుంటూ వెళ్ళాయి. కానీ మరోవైపు ఇంటెల్ కంపెనీ మాత్రం స్లోగా ఈ బిజినెస్లో వెనకపడి 2016లో కంప్లీట్గా వాళ్ళ మొబైల్ ప్రాసెసర్ బిజినెస్ని మూసేసింది. సో ఇప్పటి వరకు ఇంటెల్ కంపెనీ మొబైల్ ప్రాసెసర్ బిజినెస్లో ఎందుకు వెనకపడిందో చూసాం. అయితే ఇప్పుడు ఈ కంపెనీ పతనానికి కారణమైన మరొక మిస్టేక్ చూద్దాం. అదే GPU, గ్రాఫిక్ ప్రాసెసర్ యూనిట్స్. అంటే జనరల్గా మన కంప్యూటర్ చేసే అన్ని ఆపరేషన్స్ని CPU పెర్ఫామ్ చేస్తుంది. కానీ వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ వీడియో గేమ్స్ లాంటి కొన్ని హై లెవెల్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయాలంటే దానికి కేవలం CPU మాత్రమే సరిపోదు. ఈ కాంప్లెక్స్ విజువల్స్ని రెండర్ చేసి స్క్రీన్ మీద స్మూత్గా చూపించడానికి ఒక సెపరేట్ ప్రాసెసర్ కావాలి. దాన్నే గ్రాఫిక్ ప్రాసెసర్ యూనిట్ GPU అంటారు. సో ఇక్కడ ఏమైందంటే గ్రాఫిక్ వర్క్స్ చేయాలంటే ఒక సెపరేట్ ప్రాసెసర్ ఉండాలని నార్మల్ CPU ఆ పనులు చేయలేదు అనే విషయం ఇంటెల్ కంపెనీకి 1990sలోనే తెలుసు. అయినా కూడా ఇంటెల్ సెపరేట్గా GPUs తయారు చేసే బిజినెస్ని స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే జనరల్గా ఒక 100 మంది దగ్గర కంప్యూటర్స్ ఉంటే అందులో అందరికీ గ్రాఫిక్ వర్క్స్ అవసరం ఉండదు. మహా అయితే 100లో ఒక 10 నుండి 15 మంది మాత్రమే వీడియో ఎడిటింగ్, గేమింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ లాంటి హై అండ్ వర్క్స్ చేస్తారు. సో కేవలం వీళ్ళ కోసమే సెపరేట్గా రిస్క్ తీసుకుని ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే బదులు ఆ GPU చేసే పని కూడా CPUలోనే కలిపేసి ఇంటెల్ కంపెనీ ఒక ఇంటిగ్రేటెడ్ CPUని డెవలప్ చేసింది. అంటే నార్మల్ కంప్యూటర్ ఆపరేషన్స్ అండ్ గ్రాఫిక్ వర్క్స్ రెండు కూడా ఇదే CPU చేస్తుందన్నమాట. కానీ ఇంటెల్ కంపెనీ డెవలప్ చేసిన ఈ ఇంటిగ్రేటెడ్ CPUలు గ్రాఫిక్ డిజైనింగ్ లాంటి వర్క్స్ చేసేటప్పుడు అంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చేవి కాదు. అయితే ఇది ఎలా ఉండగా 1991లో అమెరికాలో మొదలైన ఎన్విడియా అనే ఒక చిన్న చిప్ మేకింగ్ కంపెనీ ఫ్యూచర్లో వీడియో గేమ్స్, గ్రాఫిక్ వర్క్స్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క యూసేజ్ పెరిగి ఈ టాస్క్లు పెర్ఫామ్ చేయడానికి గ్రాఫిక్ ప్రాసెసర్ యూనిట్స్ GPUలకి డిమాండ్ పెరుగుతుందని గమనించి ఇంటెల్ కంపెనీ తీసుకొని రిస్క్ని చిన్న కంపెనీ అయిన ఎన్విడియా తీసుకొని సెపరేట్గా GPUలు తయారు చేయడం స్టార్ట్ చేసింది. అయితే ఇంటెల్ కంపెనీ ఊహించినట్టే GPUల యొక్క అవసరం అందరికీ ఉండదు. వాటిని చాలా తక్కువ మంది మాత్రమే వాడతారు. అందుకే 1991 నుండి 2006 వచ్చే వరకు GPUలు తయారు చేస్తున్న ఎన్విడియా కంపెనీ పెద్దగా ఎదగలేదు. ఎక్కడ మొదలైందో దాదాపు 15 ఏళ్ల పాటు అక్కడే ఉంది. కానీ 2006లో ఎన్విడియా కంపెనీ కోడా అనే ఒక కంప్యూటర్ కోడింగ్ లాంగ్వేజ్ని డెవలప్ చేసి దానితో జనరల్ పర్పస్కి కూడా యూజ్ చేయగల GPUస్ని డెవలప్ చేసింది. అంటే ఒకప్పుడు GPU కేవలం వీడియో గేమ్స్కి అలాగే గ్రాఫిక్ వర్క్స్కి మాత్రమే యూజ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఇదే GPUని యూజ్ చేసి కంప్యూటర్ పెర్ఫామ్ చేసే చాలా రకాల ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయొచ్చు. ఎన్విడియా కంపెనీ కోడా ప్లాట్ఫామ్ని కనిపెట్టిన తర్వాత సెమీకండక్టర్ బిజినెస్లో ఈ కంపెనీ చాలా అంటే చాలా వేగంగా ఎదిగిపోయింది. ఎంతలా అంటే 2015 వరకు కనీసం ఇంటెల్కి దగ్గరలో కూడా లేని ఎన్విడియా కంపెనీ 2023 వచ్చేటప్పటికి ఈ ప్రపంచంలోనే మోస్ట్ వాల్యుబుల్ కంపెనీస్ లిస్ట్లో గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ని కూడా దాటేసి సెకండ్ లార్జెస్ట్ కంపెనీగా ఎన్విడియా ఎదిగిపోయింది. మనం మరోవైపు చూస్తే ఫ్యూచర్లో GPUలకి డిమాండ్ పెరుగుతుంది అని ముందే తెలిసి కూడా ఇంటెల్ కంపెనీ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల లాస్ట్ 4 ఇయర్స్లో దాదాపు 70% మార్కెట్ వాల్యూని కోల్పోయి
అమెరికన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ఇంటెల్ కంపెనీ షేర్ ప్రైస్ $70 నుండి $19కి పడిపోయింది. ఇంటెల్ కంపెనీ ఇప్పుడు టాప్ 10 లిస్ట్లో కాదు, కనీసం టాప్ 100 లిస్ట్లో కూడా ఎక్కడా కనిపించదు. ఎన్విడియా కంపెనీ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మేము ఆల్రెడీ ఆ కంపెనీ గురించి ఒక డీటెయిల్డ్ కేస్ స్టడీ చేసాం. ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. 2020 వచ్చేటప్పటికి ఇంటెల్ కంపెనీ మొబైల్ ప్రాసెసర్ బిజినెస్ని కోల్పోయింది, జీపీయూ బిజినెస్ని కోల్పోయింది. ఇప్పుడు వాళ్ళకి మిగిలిందల్లా సిపియూ బిజినెస్ మాత్రమే. ఇందులో అయినా వాళ్ళు ఫుల్ పొటెన్షియాలిటీతో పనిచేస్తున్నారంటే నో. ఇక్కడ ఇంటెల్కి ఏఎండి అనే కంపెనీ చాలా బలమైన పోటీని ఇస్తుంది. మీలో కొంతమందికి ఏఎండి అనే కంపెనీ గురించి తెలియకపోవచ్చు. ఇంటెల్ ప్రాసెసర్స్కి కాంపిటీషన్గా వచ్చే రైజోన్ చిప్స్ని తయారు చేసేది ఈ ఏఎండి కంపెనీయే. ఈ కంపెనీ కూడా దాదాపు ఇంటెల్తోనే స్టార్ట్ అయింది. కానీ ఏఎండి కంపెనీ ఫ్యూచర్ టెక్నాలజీస్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి కస్టమర్స్ అవసరాలని ఫుల్ఫిల్ చేసేలా సరైన ప్రాసెసర్ చిప్స్ని లాంచ్ చేయడం వల్ల ఈ కంపెనీ స్లో అండ్ స్టడీగా గ్రో అవుతూ 2022లో ఇంటెల్ని దాటేసి దాదాపు $242 బిలియన్ కంపెనీగా ఎదిగింది. మరోవైపు 2020లో $280 బిలియన్ కంపెనీగా ఉన్న ఇంటెల్ 2024 వచ్చేటప్పటికి $84 బిలియన్ కి పడిపోయింది. సో ఫైనలీ ఒకప్పుడు సిపియూ బిజినెస్లో మోస్ట్ డామినెంట్ కంపెనీగా ఉంటూ అసలు తిరిగే లేదనుకున్న ఇంటెల్ కంపెనీ ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రాఫిక్స్ అండ్ స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్ వస్తుంది అని తెలిసి కూడా రిస్క్ తీసుకుని వాటికి అప్డేట్ అవ్వకుండా వాళ్ళ దగ్గరున్న ట్రెడిషనల్ సిపియూస్నే యూజ్ చేసి బిజినెస్ కంటిన్యూ చేయాలనుకుంది. నిజానికి 1990s టైంకి సెమీకండక్టర్ బిజినెస్లో ఎక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేసి హై రిస్క్ తీసుకోగల కెపాసిటీ ఉన్న కంపెనీ ఇంటెలే. కానీ ఇంటెల్ ఆ పని చేయలేదు. కానీ ఎన్విడియా అండ్ ఏఆర్ఎం లాంటి కంపెనీలు ఆ రిస్క్ తీసుకుని ఈరోజు ఇంటెల్ కంటే ఎన్నో రెట్లు పెద్ద కంపెనీలుగా ఎదిగిపోయాయి. లాజిక్ అర్థమైందా? సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.